కార్మిక హక్కుల రక్షణకై పోరాటాలు ఉధృతం చేస్తాం. లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు పోరాడాలని సిఐటియు అఖిల భారత మహాసభ తీర్మానం. సిఐటియు తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యాన రాజమండ్రి ప్రెస్ క్లబ్ నందు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. 4 లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరగబోయే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా ఇప్పటికే మద్దతు తెలిపిందని, కార్మిక వర్గం రైతులు కలిసి ఐక్య పోరాటం చేయబోతున్నారని, ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గత నెల 31వ తేదీ నుంచి ఈ నెల 4వ తేదీ వరకు విశాఖపట్నంలో సిఐటియు 18వ అఖిల భారత సభలు జరిగాయని, ఈ మహాసభకు 25 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, అంతర్జాతీయ WFTU ప్రధాన కార్యదర్శి పాంబీస్ కిరీటీస్ హాజరయ్యారని వివరించారు. ఈ మహాసభలలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా అవలంబిస్తున్న విధానాలపై చర్చించామని అన్నారు. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటియు తూర్పుగోదావరి జిల్లా కమిటీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల డిసెంబర్ 31 నుంచి ఈ జనవరి 4వ తారీఖు వరకు సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖపట్నం నగరంలో జరిగాయి. ఈ మహాసభలకు సంబంధించి ఈ దేశంలో కార్మిక వర్గం యొక్క సమస్యలు, రైతాంగం ప్రజల సమస్యలు, వీటన్నిటిని చర్చించి కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. వాటిని పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయడం కోసం చెప్పి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వివరాలు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ తెలియజేస్తారు. అయితే ముందు నేను ఒక విషయం పత్రికా లేఖలు తెలియజేయకుంటే, ఈ సిఐటియు అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 జనవరి 4 విశాఖపట్నం జరిగిన మహాసభలో ఆల్ ఇండియా ఆఫీస్ బేరర్స్ వర్కింగ్ కమిటీ జనరల్ కౌన్సిల్ ఎన్నికైనాయి. ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ కి మన తూర్పుగోదావరి జిల్లా నుంచి సిఐటియు ప్రధాన కార్యదర్శి ఉన్న కమిటీ పవన్ ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికయ్యారు. ఆ విషయాన్ని మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను. ఈ మహాసభకు సంబంధించిన విషయాలన్నీ పవన్ చెప్తారు. సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు విశాఖపట్నం నగరంలో 2025 డిసెంబర్ 31 నుంచి 2026 డిసెంబర్ 4 వరకు 5 రోజుల పాటు జరిగింది. ఈ మహాసభలకి దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి కార్మిక ప్రతినిధులు, సిఐటి నాయకత్వం, అఖిల భారత నాయకత్వం 110 ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొన్నారు. ఇందులో 24% మంది మహిళలు, 300 మంది మహిళా ప్రతినిధులు కూడా ఈ మహాసభ ప్రాతినిధ్యం వహించారు. అంతర్జాతీయ కార్మిక వర్గం నుంచి, WTF నుంచి ప్రధాన కార్యదర్శి కూడా ఈ మహాసభలకి హాజరయ్యి ఈరోజు అంతర్జాతీయ కార్మిక వర్గం జరుగుతున్నటువంటి దాడిని ఏదైతే పెట్టుబడిదారీ సమాజం, సామ్రాజ్యవాదం, కార్మిక వర్గం దాడిని ఐక్య పోరాటాల ద్వారా మనం ప్రతిఘటించాలని చెప్పి పిలిపించిన సందర్భం ఈ మహాసభలో జరిగింది. ఈ మహాసభలో ఈరోజు దేశంలో